హే గైస్, ఈరోజు పెద్ద రమాస కదా. పెద్ద రమాస రోజు ఈవినింగ్ అయితే బతుకమ్మని చేస్తారు కదా. డే 1 బతుకమ్మ అనమాట. నేనైతే ఇక్కడ గౌరమ్మని తయారు చేసి దానికి పసుపు కుంకుమ పువ్వు పెట్టేసి అయితే మంచిగా బతుకమ్మ లోపల అయితే పెట్టేసేస్తున్నా. ఇంకా ఈసారి బతుకమ్మ నేనేం ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే ఈరోజు మార్నింగ్ కొంచెం డే అనేది లేట్గానే స్టార్ట్ అయిందనమాట. మార్నింగ్ లేచే వరకే 9 అట్లా అయ్యింది. ఇంకా ఇంట్లో అంతా క్లీనింగ్ అయిన తర్వాత పెద్దలకు పెట్టినాం కాబట్టి అవన్నీ వంటలు చేసే వరకు ఇంకా నైవేద్యం పెట్టే వరకే 4 అయిందనమాట. ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలని బయట నుంచి అయితే బతుకమ్మని తెప్పించినాము రెడీమేడ్గా. పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ మా ఆడపడుచు వాళ్ళే ఇట్లా పూలు అమ్ముతారు, వాళ్ళే తయారు చేసి ఇచ్చారనమాట. ఇంకా రెడీమేడ్ బతుకమ్మ అయితే రెడీ చేసి మంచిగా మేమైతే మళ్ళీ ఫ్రెష్ అప్ అయినాం అనమాట. మళ్ళీ స్నానం చేసి మళ్ళీ దేవుడికి అయితే దీపం పెట్టేసి ఇంకా ఇక్కడ వచ్చేసి బతుకమ్మ దగ్గర కూడా మంచిగా అగరబత్తులు ముట్టించడం అనమాట. ఈరోజు నేను ఒకవేళ నేను ఫ్రేమ్లో లేకపోతే వీడియో అదే పాయింట్ టు పాయింట్ షూట్ చేస్తా. అదే టింకు పప్పి ఉన్నా కూడా వాళ్ళు మొత్తం దాన్ని మిస్ చేస్తూ ఉంటారనమాట. అదే మెయిన్ బతుకమ్మ మా ఇంటి ముందు ఒక 5 అంటే 2 పాటలన్న ఇట్లా తిరిగేది పోయి అది ఆ వీడియో తీయడం షూట్ చేసారు. మేమైతే 5 రౌండ్స్ తిరిగి ఇంటి దగ్గర అయితే మళ్ళీ కింద కాలనీలో అయితే అందరు బతుకమ్మ ఆడుతుంటే అక్కడికైతే వచ్చేసినాం అనమాట.